హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఈరోజైతే ఈ బ్లౌజ్ అనేది కుడుతున్నాను. ఇదేంటంటే 23 సైజ్ అండి. ఇది నడుము వచ్చేసి 23 సైజ్. అయితే ఒక సిస్టర్ అయితే మన సబ్స్క్రైబర్ అయితే ఒకళ్ళు అయితే అడిగారు, ఇది 23 సైజు బ్లౌజ్ కటింగ్ అనేది పెట్టాను కానీ స్టిచ్చింగ్ పెట్టలేదు కదా, అయితే స్టిచ్చింగ్ వీడియో పెట్టమని అడిగారు. వాళ్ళ కోసము అలాగే ఇప్పటి వరకు ఇలాంటివి మీకైతే చూడకుంటే చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా కుట్టుకోండి. చాలా సింపుల్ మెథడ్లో చూపించాను, చూడండి. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఎవరైనా కొత్తగా కుట్టే వాళ్ళైతే ఇంకా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే అలాగే మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా మొత్తం అయితే మనము 4 మెంబర్ మీద పెట్టుకోవాలండి కుట్ట అనేది. అలా పెట్టుకొని నేను ఇక్కడ లైనింగ్ కింద వేశాను, మెయిన్ క్లాత్ వచ్చేసి మీదంగా వేశాను. ఇలా వేసుకుంటే మనకి ముడత అనేది రాదండి. ముడత వచ్చినా కూడా మనకి క్లియర్గా అవుపిస్తుంది. మనం ఎందుకంటే మెయిన్ క్లాత్ మీదంగా పెట్టి కుడుతున్నాం కదా, మనకి క్లియర్గా అవుపిస్తుంది. అలాగే ఇలాంటి కొంచెం నెట్ క్లాత్ అండి ఇది, అంటే జాలి జాలిగా ఉంది. అలాంటప్పుడు మనకు ఈజీగా అవుపిస్తుంది, అన్ని క్లాత్లకైతే కాదు. అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను, ఇలాంటి పల్చటి క్లాత్లు వచ్చినప్పుడు ఇలా ఈజీగా కుట్టుకోండి. మీకు ఏమైనా అర్థం కాకుంటే అడగండి ఫ్రెండ్స్, అడగండి సిస్టర్, మీకు ఏదైనా డౌట్ ఉంటే. మళ్ళీ చూసారు కదా, ఇలా పర్ఫెక్ట్గా కుట్టుకున్న తర్వాత నెక్ అనేది ఇలా నీట్గా కట్ చేసుకోవాలి మనము. ఎక్స్ట్రా లేకుండా ఎక్కడ మనకి క్లాత్ అనేది ఇట్లా మెయిన్ క్లాత్ అనేది బయటకు అనేది అవుపియకుండా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసేటప్పుడు అయితే మనము 4 మెంబర్ మీద పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుందండి. చిన్నగా కుట్టు పెట్టేస్తే మనకి ఇప్పనీకైనా అసలు బాగుండదు, చూడనీకైతే లుక్ ఉండదు అస్సలు అలా కుట్టు పెట్టుకుంటే. అయినా ఇది కుట్ట అనేది మనకి ఎడ్జ్కి వేసుకుంటే కుట్టిన తర్వాత కూడా కుట్లలోనే వెళ్ళిపోతుంది, కానీ బయటికి అనేది అవుపియదు. మనం ఎప్పుడైనా పెద్ద కుట్ట అనేది ఎడ్జ్కి వేసుకోవాలి, లాస్ట్కి వేసుకోవాలండి కుట్టు జాయింట్ చేసేటప్పుడు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూడండి, ఇలా ఓపెన్ చేసుకోవాలి మనం. ఓపెన్ చేసిన తర్వాత లైనింగ్ కూడా ఇలానే ఓపెన్ చేసుకొని ఈ భాగం ఇటు ఆ భాగం అటు వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చూడండి, ఇప్పుడు నేనైతే ఇక్కడ లైనింగ్ వేసాను కదా, మీది నుంచి మన మెయిన్ క్లాత్ పెట్టుకొని ఇలా అయితే స్టిచ్ వేస్తున్నాను. చూడండి, ఇలా పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చు మనము. మీది నుంచి మెయిన్ క్లాత్ పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ముడత అనేది ఎక్కడ ఉన్నా క్లియర్గా అవుపించే ఛాన్స్ అయితే ఉంటుంది. అన్ని క్లాత్లకు కాదు, ఇలాంటి నెట్టెడ్ క్లాత్ అంటే కొంచెం పల్చగా ఉంటాయి కదా, అలాంటివి వచ్చినప్పుడు మాత్రం మనకి బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే. ఇప్పుడు చూడండి, ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. అలాగే డాట్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. అంటే సైజుని బట్టి అని కాదండి, మనం చెస్ట్ని బట్టి కూడా డాట్స్ అనేది వేసుకోవాలి. చెస్ట్ ఉన్న వాళ్ళకైతే కొంచెం వెడల్పు తీసుకోవాలి, చెస్ట్ లేని వాళ్ళకైతే కొంచెం తక్కువ తీసుకోవాలి. ఇప్పుడు 2 పార్ట్స్ అయితే ఇలా జాయింట్ చేసుకోవాలి. రౌండ్ అనేది నీట్గా మనకు ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది చాలా నీట్గా ఉండాలి. ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. అలాగే ఇంకో పార్ట్ కూడా తీసుకొని ఇలా జాయింట్ అయితే చేసుకుందాము. చూసారు కదా, ఇలా మొత్తం అయితే మనం ఎడ్జ్కు వేసుకుంటూ వెళ్ళాలి. ఒక 1/2 ఇంచుతోని వేసినా పర్వాలేదండి. అంటే లాస్ట్ నుంచి మనకి ఒక 1/2 ఇంచు నుంచి వేసుకుంటే కూడా అది కుట్లకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, బయటకైతే అవుపియదు. లేదంటే కొంచెం ఇంకా ముందుకు వేశారంటే కుట్టిన తర్వాత అవుపిస్తుంది. ఆ కుట్ట అనేది మనం ఇప్పేసుకుంటే సరిపోతుంది. ఈ కుట్ట అనేది పెద్ద కుట్ట అనేది కుట్టిన తర్వాత అవుపియకుండా నీట్గా ఇప్పేసుకోవాలి, తర్వాత కూడా బయటకు అవుపియకుండా. ఇదేంటంటే మనకి జారకుండా కుట్టేటప్పుడు అటు ఇటు కాకుండా క్లాత్ అనేది మనం ఇలా జాయింట్ చేస్తామండి. కాబట్టి మనం కుట్టిన తర్వాత ఎలాంటి కుట్ట ఉప్పియకుండా నీట్గా ఇప్పేసుకోవాలి, ఎందుకంటే అంత లుక్ అయితే ఉండదు. ఇక్కడ చూడండి, చంక డాట్ నుంచి నేను మెయిన్ డాట్ వరకు అయితే ఇలా ఒక పెద్ద కుట్ట అనేది పెట్టేస్తానండి. ఎందుకంటే మనము డాట్స్ వేసేటప్పుడు ముడత అనేది అస్సలు రాదండి. ఇలా చూడండి, ఇలా వేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేసాయి ఈ డాట్స్ అనేది పర్ఫెక్ట్గా. ఇలా చంక నుంచి మనకి మెయిన్ డాట్ వరకు, అంటే ఆ డాట్స్ ఎలా వస్తాయో తెలుసు కాబట్టి కొంచెం ఐడియాతోనైతే నేను వేసాను. మీరు మార్క్ పెట్టుకొని అయినా డాట్స్ వేసుకోవచ్చు.
ఫస్ట్ మార్క్ పెట్టుకొని తర్వాత డాట్స్ అయినా వేసుకోవచ్చు. ఇలా షోల్డర్ నుంచి స్ట్రైట్గా పట్టుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, మీకోసం అయితే మళ్ళీ చూపిస్తున్నాను సిస్టర్. మీరు అడిగారు కాబట్టి అలాగే అందరికీ కూడా యూజ్ఫుల్ అయ్యే వీడియో ఇది. డాట్స్ అంటే ఇక్కడ ఈ అమ్మాయికి చెస్ట్ అనేది లేదు కాబట్టి చాలా తక్కువ. అలాగా ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక 1 ఇంచ్ అంటే అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ మొత్తం వచ్చేసి డాట్ వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ ఉంటుంది. పొడవు వచ్చేసి కూడా 2 ఇంచెస్. కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ అయితే తీసుకొని ఇలా మార్క్ చేసుకొని మీరైతే వేసుకోవాలి. చూపిస్తాను చూడండి, టేప్తో చూపిస్తే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది కదా, అందుకనే నేను టేప్తో చూపిస్తాను చూడండి. ఇలా మనం షోల్డర్ నుంచి కరెక్ట్గా పట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకి 3 ఇంచెస్ పొడవు ఉంది కదండి. ఇలా చెస్ట్ లేదు కాబట్టి ఇంత పొడవు కూడా తీసుకోవద్దు. అంటే ఉక్సుపట్టి కాజాపట్టి నుంచి కూడా ఇంత పొడవు అయితే తీసుకోవద్దు. ఒక 2.5 నుంచి తీసుకుంటే మనకి సరిపోతుంది ఈ పొడవు. అలాగే ఇక్కడ 1 ఇంచు అంటే 2 ఇంచెస్ పొడవు, 2 ఇంచెస్ వెడల్పు. ఈ డాట్కి పొడవు వచ్చేసి 2 ఇంచెస్, వెడల్పు వచ్చేసి కూడా 2 ఇంచెస్. అలా తీసుకున్నారంటే ఈ చెస్ట్ కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఈ సైజు వాళ్ళకి అలాగే ఇలా చెస్ట్ ఉన్న వాళ్ళకి చూడండి, డాట్ అనేది ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మరీ లేవకుండా మరీ అణిగిపోకుండా కొంచెం మీడియం సైజుగా ఇలా వస్తుంది. ఇప్పుడు దీని స్ట్రైట్గానే మనము వేసుకోవాలి చంక డాట్. చూసారు కదా, ఇలా పట్టుకొని కొంచెం వెడల్పు నుంచి రావాలండి. ఫస్ట్లో వెడల్పు అందుకోవాలి మనము. హాఫ్ ఇంచు తీసుకున్న తర్వాత ఒక 3 ఇంచెస్ పొడవు అయితే మనకు ఖచ్చితంగా ఉండాలి ఈ డాట్ అనేది. అట్లా తీసుకుంటేనే మనకి ఫిట్టింగ్ అనేది వస్తుందండి. షేప్ దగ్గర అంటే మనకి చెస్ట్ దగ్గర షేప్ అనేది చూడండి, ఇక్కడ 3 ఇంచెస్ ఇలా కరెక్ట్గా వచ్చేసింది. చూసారు కదా, ఈ 3 ఇంచెస్ పొడవు ఉంటే మనకి షేప్ అనేది బాగా వస్తుంది కుట్టిన తర్వాత. అలాగే ఇప్పుడు మూడో డాట్ కదండి, ఈ మూడో డాట్ కూడా ఇలా ఫస్ట్ వచ్చేసి కొంచెం వెడల్పు తీసుకొని లాస్ట్కి వచ్చేసరికి సన్నగా రావాలి డాట్ అనేది. ఇక్కడ 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీగా వచ్చింది చూడండి. నేనైతే ఎలాంటి మార్క్ అయినా పెట్టుకున్నాండి, ఎందుకంటే మనకి బాగా ప్రాక్టీస్గా ఉంటుంది కాబట్టి అలాంటి ఏం టిప్స్ వాడాను నేను. పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి రోజు కుడితే. చూడండి, ఈ నీట్గా ఇలా వస్తుంది. ఇక్కడ 4th డాట్ కొంతమందికి డౌట్ ఉంటుంది కదా, ఈ 4th డాట్ కూడా ఇలా వేసుకోవాలి. చూడండి, మధ్య అయితే పట్టుకోవద్దు, ఇది క్లాత్ అనేది సెంటర్గా తీసుకోవద్దు. కొంచెం కింది భాగం అయితే కొంచెం కిందిగా ఉండాలి. చూడండి, నేను చూపిస్తాను ఇప్పుడు. షేప్ అనేది కొంచెం ఇట్లా రావాలి. చూసారు కదా, షేప్ అయితే మనకి ఇలా వస్తుందండి. అలాగే ఇక్కడ కూడా అంతే, మనము షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు ఇలా పర్ఫెక్ట్గా పట్టుకుంటే డాట్ అనేది క్లియర్గా వస్తుంది. సేమ్ అంతే అండి, ఇందాకే మనం ఎలా పెట్టామో అలాగే పెట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఫస్ట్ డాట్ వేసేటప్పుడు కొంచెం వెడల్పు తీసుకోవాలండి. ఇంకా కుట్టుకుంటూ వస్తున్న కొద్దిగా కొంచెం సన్నగా రావాలి. అలా వస్తే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది డాట్స్ అనేది. చూసారు కదా, ఇలా నీట్గా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు 4th డాట్ పెట్టేటప్పుడు క్లాత్ అనేది సమానంగా తీసుకోకుండా ఇలా కింది నుంచి కొంచెం ఇలా తీసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం బ్యాక్ డాట్స్ కదా, బ్యాక్ పార్ట్కి డాట్స్ కూడా ఇలానే పెట్టుకోవాలి. షోల్డర్ నుంచి కరెక్ట్గా తీసుకుంటే ఇలా. ఈ డాట్స్ కూడా ఒక 3 ఇంచెస్ పొడవు అయితే సరిపోతుందండి. కింద హాఫ్ ఇంచు తీసుకొని వెడల్పు వచ్చేసి అలా తీసుకుంటే 1 ఇంచ్ అయితే అవుతుంది మనకి. అలా తీసుకుంటే డాట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా మనకి నెక్ దాటి అయితే వెళ్ళొద్దండి డాట్స్ అనేది, అదే చూపిస్తున్నాను ఇక్కడ. నెక్ కిందికే ఉండాలి కానీ నెక్ పైకి అయితే మనకి డాట్స్ అయితే వెళ్ళకూడదు. అలాగే ఈ డాట్స్ మధ్యలో క్లాత్ అనేది కూడా లేసినట్టుగా ఉండకూడదు, స్టిఫ్గా ఉండాలి మనం కుట్టిన తర్వాత. అలా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు బ్యాక్ పార్ట్ అనేది. ఇప్పుడు మనం షేప్ పార్టీలు అనేది యాడ్ చేసుకుందాము. షేప్ పార్టీలు కూడా చూడండి, ఒకటి మన సైడ్ ఉండాలి, ఒకటి ఆపోజిట్ సైడ్ ఉండాలి. ఇలా ఇవి బాగా గుర్తుపెట్టుకోండి మీరు. అలా గుర్తుపెట్టుకుంటేనే షేప్ పార్టీలు అనేది మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది, కరెక్ట్గా వేస్తారు. ఒకటి మన సైడు, ఒకటి ఆపోజిట్ సైడు, అలా ఉంటేనే కరెక్ట్గా వచ్చేస్తుంది.
ఎందుకంటే షేప్ పట్టీల దగ్గర నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యానండి ఫస్ట్లో కుట్టేటప్పుడు. ఎంత కుట్టినా కొద్దీ ఇది కన్ఫ్యూజే అయ్యేది నాకు. అందుకే మరీ చెప్తున్నాను చూడండి. ఇలా మీది నుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇది ఎందుకంటే మనకి క్లాత్ అనేది లేవకుండా స్టిఫ్గా ఉండడానికి ఈ స్టిచ్. అలాగే ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకొని నీట్గా ఎక్స్ట్రా ఉన్నదైతే కట్ చేసుకుందాము. ఇలా కొంచెం ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలండి. కుట్టిన తర్వాత కొంచెం ఎక్కువ తక్కువ ఛాన్స్ అయ్యే ఉంటుంది కాబట్టి అలా నీట్గా కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేసాయి. ఇక్కడ నేను షేప్ పట్టీ లోడింగ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా మెయిన్ క్లాత్ తీసుకోవాలి. అలాగే మనకి కరెక్ట్గా ఈ పార్ట్ ఇలా పెట్టుకొని ఉల్టా మీదంగా ఉండాలి, సీదా లోపలంగా వెళ్ళాలండి. అలా ఇలా కొంచెం ఫోల్డింగ్ చేసుకోవాలి డాట్ కూడా. చూడండి నేను ఎలా చూపిస్తున్నా అలా కుట్టుకోండి ఫ్రెండ్స్ మీరు. ఇలా మొత్తం ఓపెన్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఇందాక కుట్టినది ఉంది కదా మనం, అలా మీది నుంచి అయితే ఇలా పెట్టేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ స్టిచ్ వేసేటప్పుడు కూడా జాగ్రత్త అండి మీరు, ఎందుకంటే ఈ లోపల ఫోల్డింగ్ చేసిన క్లాత్ ఉంటుంది కదా, అది కూడా ఈ కుట్టు లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. అలాగే ఇక్కడ మనం ఫస్ట్ జాయిన్ చేస్తాం కదండి వీడు, అక్కడ నుంచే తీయాలి ఇది. ఎందుకంటే ఇంకో సైడ్ అయితే వెళ్ళదు, అది చిన్నగా ఉంటుంది కదా ఓల అనేది, అందులో నుంచి అయితే వెళ్ళదు. చూడండి మనకి ఇక్కడ కరెక్ట్గా వచ్చేసాయి ఫ్రెండ్స్. 2 పార్ట్స్ అయితే నేను వేసాను, మీకైతే ఒకటి చూపించాను కదా. అలాగే ఇక్కడ కొంచెం కాజా పట్టి ఉక్స్ పట్టి వీడియో కూడా కొంచెం కట్ అయిపోయింది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఇవి 2 వేసిన తర్వాత కాజా పట్టి ఉక్స్ పట్టి వేసిన తర్వాత కంప్లీట్గా మనమైతే ఇలా చూసుకోవాలండి. ఉక్స్ పట్టి నుంచి ఇలా చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. మనకి పొడవు ఉంటే కట్ చేసుకోవాలండి, కరెక్ట్గా ఉంటే అలాగే ఉంచేసుకోవచ్చు. చూడండి ఉక్స్ పట్టి కాజా పట్టి ఇలా 2 సమానం చూసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేసాయి కదా. ఇప్పుడు జాయింట్ అయితే చేసుకుందాము. షోల్డర్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ అయితే ఇలా జాయింట్ చేయాలి. చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలండి. మన నెక్ సైడ్ అయితే షోల్డర్స్ అస్సలు అటు ఇటు కాకుండా చూసుకోండి. మనకు చంక భాగం సైడ్ కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ మనం నెక్ సైడ్ అయితే కరెక్ట్గా ఉండాలి, లేదంటే నెక్ అనేది అంత బాగా రాదు. ఇలా నెక్ సైడ్ అయితే మనకి షోల్డర్స్ కరెక్ట్గా ఉండాలి. ఇలా మనకి చంక సైడ్ అయినా అంత ప్రాబ్లం అయితే ఉండదు, కానీ నెక్ సైడ్ అయితే అస్సలు కాకుండా జాగ్రత్తగా కరెక్ట్గా పెట్టుకొని ఇలా కుట్టుకోవాలి. డబల్ స్టిచ్ వేసుకోవాలండి ఇక్కడ షోల్డర్స్ దగ్గర. ఇలా వేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా వచ్చేసాయి మనకి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాము. హ్యాండ్స్ అయితే మనము జాయింట్ చేసుకొని ఇలా 2 హ్యాండ్స్ అయితే నేను 2 హ్యాండ్స్కి 2 సైడ్స్కి పెద్ద బార్డర్ అయితే వచ్చింది, అంటే ఒక సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది, ఒక సైడ్ చిన్న బార్డర్ అయితే వచ్చిందండి. నేను చిన్న బార్డర్ తీసుకున్నాను. ఇక్కడ హ్యాండ్స్ అనేది చిన్నగా ఉన్నాయి ఈ అమ్మాయికి, కాబట్టి ఇలా చిన్నగా చిన్న సైడ్ అంటే చిన్న బార్డర్ వచ్చిన సైడ్ తీసుకొని ఇలా జాయింట్స్ అయితే కొంచెం లైట్గా పడతాయి మనకి, అవైతే వేస్తున్నాను. ఎందుకంటే మనకి జాయింట్స్ అనేది పడకుండా ఎలా కుట్టుకోవాలంటే మనకి 2 సైడ్స్ బార్డర్ రానప్పుడు ఒకే తీరుగు ఉన్నప్పుడు కుట్టుకోవాలండి. ఇప్పుడైతే అలా కాదు, మనకి బార్డర్స్ వచ్చినాయి కాబట్టి అలా అయితే వీలు కాదు. 2 బార్డర్స్ కూడా సేమ్ ఉండాలి, అలా వచ్చినప్పుడు కూడా కుట్టుకోవచ్చు మనకి ఆ జాయింట్స్ లేకుండా. కానీ ఇక్కడ అలా కాదు, ఒక సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది, ఒక సైడ్ చిన్న బార్డర్ వచ్చింది, అలాంటప్పుడు మనమైతే కుట్టుకోనికి వీలు కాదు. కాబట్టి ఇలా కొంచెం చిన్నగా జాయింట్స్ అయితే వేస్తున్నాను నేను. అలాగే ఇక్కడ కొంచెము వీళ్ళకి డిజైన్ అయితే పెట్టమన్నారండి. ఆ డిజైన్ కూడా మనం ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. మనకు కొంచెం మొగ్గల్లాగా పెట్టమన్నారు హ్యాండ్స్కి, అది కూడా నెక్ అయితే కాదు, నెక్ పైపింగ్ వేసాను. ఇలా మీది నుంచి కూడా ఒక స్టిచ్ వేసుకుంటే మనకి క్లాత్ అనేది లేవకుండా ఉంటుందండి జాయింట్ చేసేటప్పుడు. చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత మనకి 2 హ్యాండ్స్ ఇలా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేయడం కూడా చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే జాయింట్ చేసుకోవాలి. మనము మీది నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి, ఇలా కరెక్ట్గా కట్ చేసుకోవాలి, ఎక్స్ట్రా లేకుండా ఎక్కడ.
చూసారు కదా, ఇప్పుడు నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మొగ్గలు పెట్టమన్నారు కదా, అవి చూపిస్తాను చూడండి ఎలా పెట్టుకోవాలనేది. ఇక్కడ క్లాత్ అనేది ఇలా కట్ చేస్తున్నానండి. 2 బార్డర్స్ వచ్చాయని చెప్పాను కదా, ఇదైతే పెద్ద బార్డరు. ఈ పెద్ద బార్డర్లోనే కొంచెం కట్ చేసి నేను చిన్నగా మొగ్గలు అయితే పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా క్లాత్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచు అంటే ఒక 2 ఇంచెస్ వెడల్పు, 2 ఇంచెస్ పొడవు ఉంటే సరిపోతుందండి మనకి. ఇలాంటివి పెట్టుకోవాలంటే అంత క్లాత్ అయితే సరిపోతుంది మనకి. ఇలా పీసులు అన్నీ కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి సమోసా టైపు. ఇలా సమోసా టైప్ చేసుకొని మనం కుట్టేసుకోవాలి. ఇలా సెంటర్ చూసుకోవాలండి. మనం సెంటర్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఇలా కరెక్ట్గా అక్కడిక్కడ వచ్చే విధంగా పెట్టుకోవాలి మొగ్గలు అనేది. ఇప్పుడు ఇక్కడ ఈ మొగ్గలు అయితే మనం చిన్నగా రెడీ చేసుకొని పెట్టేసుకోవాలండి. ఇలా స్ట్రైట్గా ఒక మార్క్ పెట్టుకున్నాం కదా సెంటర్కి, ఇలా సమోసా టైప్ అయితే తీసుకోవాలండి. అలాగే మనకి అంటే హ్యాండ్ పీస్ ఉంటుంది కదండి, మెయిన్ క్లాత్ అయితే ఇలా సీదా వేసుకొని మీది నుంచి ఒక 1/2 ఇంచు నుంచి అయితే ఇలా కుట్టుకుంటూ రావాలి. 1/2 ఇంచు బయటకు వదిలిపెట్టాలి. వదిలిపెట్టేసి మనం లైనింగ్ అనేది ఇది జాయిన్ చేస్తాం కదా, మనము కట్ చేసేటప్పుడు తీసుకుంటాం కదా 1/2 ఇంచు పైపింగ్ అని వేసడానికి, అలాగే దీనికోసం కూడా ఒక 1/2 ఇంచు వదిలేసుకొని ఇలా పెట్టుకుంటూ స్టెప్ బై స్టెప్ నీట్గా ఇలా పెట్టుకుంటూ రావాలండి. మనకి లెఫ్ట్ సైడ్ రావాలి మొగ్గలన్నీ, రైట్ సైడ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అంటే మిగిలిన క్లాత్ అనేది అటు సైడ్ రావాలి. అలా వచ్చినప్పుడు మనకి జాయింట్ చేసిన తర్వాత లైనింగ్ మీద నుంచి పెట్టి జాయింట్ చేసిన తర్వాత కరెక్ట్గా వచ్చేస్తాయి. చూడండి, ఇలా నీట్గా స్టెప్ బై స్టెప్ గ్యాప్ లేకుండా మరీ దగ్గర కాకుండా ఇలా నీట్గా పెట్టుకోవాలి. చూసారు కదా ఎంత కరెక్ట్గా వచ్చేస్తున్నాయో మనకి. మళ్ళీ ఈ మొగ్గ పైకి కూడా వెళ్ళకుండా, అంటే ఒకటి దాటి ఒకటి పైకి వెళ్ళకుండా అన్నీ ఒకే లెవెల్గా వచ్చే విధంగా పెట్టుకోవాలి. కిందికి మీదికి అయితే బాగుండదు కదండి, షేప్ అనేది పోతుంది. కాబట్టి ఇలా నీట్గా పెట్టుకొని కుట్టేసుకుంటూ రావాలి. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ అనేది ఇలా పెట్టుకోవాలి. మనం కుట్టేసినది ఉంటుంది కదా, ఆ కుట్టు మించలే ఈ లైనింగ్ వేసుకుంటూ మీద నుంచి అయితే మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా మనం ఇందాక కుట్టిన కుట్టు ఉంటుంది కదండి మొగ్గల మీద కుట్టు, ఆ కుట్టు ఈ కుట్టు కరెక్ట్గా రావాలి. అలా వచ్చినప్పుడు మనకి పర్ఫెక్ట్గా వచ్చేసాయి. చూసారు కదా, మీద నుంచి ఇలా ఒక కుట్టు వేసుకుంటూ వస్తే మనకి లేవకుండా ఉంటాయి మొగ్గలు అనేది, పైకి లేవకుండా స్టిఫ్గా ఉంటాయి. ఇలా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇక్కడ మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకుందామండి. చాలా నీట్గా చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. మనకి నెక్కు పెట్టుకున్నా చాలా బాగుంటాయి. నెక్కుకి అయితే పెట్టాను ఒక బ్లౌజ్కి, కానీ అప్పుడు వీడియో అయితే తీయలేదు నేను. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అవి. ఈ 2 హ్యాండ్స్కి ఇలా పెట్టుకోవాలి. మనకి వేసినట్టు కూడా కుట్ట అయితే అవుపియదు, నీట్గా ఉంటుంది, లోపలికి వెళ్తుంది. కాబట్టి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా మనము ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. నేను 2 హ్యాండ్స్ అయితే చూపించలేదండి, వీడియో అయితే బాగా లెంతీ అయితే అయిపోతుంది. అందుకే ఒక హ్యాండ్కి అయితే నేను కుట్టి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకుందాము ఒక హ్యాండ్ అయితే. అలాగే నేను పైపింగ్ వేసానని చెప్పాను కదా నెక్కుకి, నార్మల్ పాదంతో ఎలా వేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్, కొత్తగా నేర్చుకునే వాళ్ళు. అలాగే ఎవరికైనా రాకపోయినా ఈ నార్మల్ పాదంతో ఎలా వేసుకోవాలో చూడండి. ఇక్కడ 1.5 ఇంచ్ వెడల్పు అయితే తీసుకోవాలి. ఇక పొడవు వచ్చేసి మన బ్లౌజ్ని బట్టి మనం కట్ చేసుకోవాలండి.
ఫస్ట్ అయితే ఒక 1.5 వెడల్పు అయితే తీసుకోవాలి. అంటే 1.5 వెడల్పు ఉండాలి ఖచ్చితంగా మనకి. పొడవు అనేది మన అంటే అందరిని ఒక్కొక్కలాగా ఉండదు కాబట్టి ఇలా ఒక అంటే జాయిన్ చేసేటప్పుడు ఇలా అయితే జాయిన్ చేసుకోవాలండి. పైపింగ్ క్లాత్ నీట్గా ఇలా కట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా ఇప్పుడు జాయిన్ చేసుకుందాం. పైపింగ్ అయితే వేసుకుందాము. ఇక్కడ కాజాపట్టి నుంచి అయితే నేను వేస్తాను ఫ్రెండ్స్. కాజాపట్టి ఉక్సు పట్టి వేసేటప్పుడు అయితే కొంచెం వీడియో అనేది కట్ అయిపోయింది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మళ్ళీ అయితే చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. చూడండి ఇలా ఒక 1/2 ఇంచుతోనైతే మొత్తం ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి మనం. కాజాపట్టి నుంచి అయితే మనకి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇలానే కుడతాను ప్రతి బ్లౌజు. మనము మెడపట్టి వేసుకున్నా సరే, మనం పైపింగ్ వేయాలనుకున్నా సరే, నేను ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాను. ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు మనకి ఇక్కడ టక్స్ అయితే ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ రౌండ్ దగ్గర చాలా జాగ్రత్తగా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ దారం అనేది మనకు కొంచెం తెగిపోయినా చాలా ఇబ్బంది అవుతుంది, మళ్ళీ అంత నీట్గా అయితే ఉండదు. దారం తెగకుండా కొంచెం లైట్గా ఇలా టక్స్ అయితే ఇవ్వండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని ఇలా ఇప్పుడు ఇక్కడ థ్రెడ్ తీసుకోండి. థ్రెడ్ అనేది నేను 0 సైజ్ తీసుకుంటానండి. అలా 0 సైజ్ తీసుకున్నప్పుడే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ ఇలా థ్రెడ్ అనేది ఇక్కడ దారం మీదనే పెట్టాలండి. మనం కుట్టిన ఉంటుంది కదా, ఆ దారం మించెలి అలా పెట్టేసుకుంటే ఇలా ఈ థ్రెడ్ అనేది పెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ చేయాలి. క్లాత్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి 2 సార్లు ట్రై చేయండి. మనం కొత్తగా నేర్చుకునేటప్పుడు అయితే పర్ఫెక్ట్గా రావాలంటే రాదండి. కొంచెం ట్రై చేస్తూ ఉంటే మనకి ఈజీగా అయితే వచ్చేస్తుంది. చూడండి ఇలా నీట్గా. ఎవరికైనా ఏదైనా ఫస్ట్ రావాలంటే రాదుగా ఫ్రెండ్స్, ట్రై చేసి ఉంటేనే వస్తుంది కదా. మీరు కూడా ట్రై చేయండి, కంపల్సరీగా వస్తుంది. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఈ చెయ్యి అనేది చెప్తూ ఉంటాను కదా, లెఫ్ట్ హ్యాండ్ అనేది మనకి ఎప్పుడు థ్రెడ్ సైడే ఉండాలి. అంటే ఈ థ్రెడ్ అనేది ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ క్లాత్ అనేది మనకి జారిపోకుండా బయటికి వెళ్ళకుండా ఈ చెయ్యి అనేది బాగా సపోర్ట్ చేస్తుంది మనకి. లెఫ్ట్ హ్యాండ్ అనేది ఈ వేలుతోని బాగా ఇలా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అంటే క్లాత్ అనేది జరగకుండా చూడండి మీరే. ఇలా నీట్గా వచ్చేస్తుంది అప్పుడు. అంటే ఎక్కడ కొంచెం ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. ఈ లెఫ్ట్ హ్యాండ్తోని మనం జాగ్రత్తగా క్లాత్ అనేది ఇట్లా పట్టుకోవాలి. లేదంటే లేసిపోయినట్టుగా ఉండి బయటకైతే క్లాత్ వచ్చేస్తుంది. అప్పుడు థ్రెడ్ పక్క నుంచే మనకి కుట్టు అయితే రావాలండి. అలా వచ్చినప్పుడు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి. గ్యాప్ ఇచ్చి రావద్దు కుట్టు అనేది, థ్రెడ్ పక్క నుంచే రావాలి పాదం అనేది మనకి. ఇలా లాస్ట్కి అయితే ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టు అయితే వేయాలి. ఇక్కడ ఒక రఫ్ ఇవ్వాలండి లాస్ట్కి ఫస్ట్కి. ఇలా రఫ్ ఇస్తే మనకి కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇక్కడ పక్కన అంటే మనకి మిగిలిన క్లాత్ ఉంటుంది కానీ అక్కడండి, ఆ క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా బయటికి అవుపేయకుండా క్లాత్ అనేది ఎక్కడ పోగులు లేవకుండా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఇది ఫోల్డింగ్ చేసి అయినా కుట్టుకోవచ్చు అండి మీరు. అంచులు అనేది కుట్టుకొని ఎమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, కానీ నేను ఇలానే చేస్తాను. వాళ్ళు కూడా బ్లౌజులు ఇచ్చే వాళ్ళు ఏమంటారంటే ఎమ్మింగ్ కన్నా ఇలానే కుట్టమంటారు. ఎందుకంటే ఎమ్మింగ్ అనేది ఊడిపోతుంది, తర్వాత బాగుండదు. ఇలా అయితే మనకి కుట్ట అనేది ఊడిపోకుండా ఉంటుంది. బ్లౌజ్ ఉన్నంత వరకు బ్లౌజ్ అయితే ఖరాబ్ కాదు. అంటే మనకి కుట్ట అనేది ఊడిపోకుండా ఉంటుందని వాళ్ళైతే ఫస్ట్ ఇలానే వేయమని చెప్తారు నాకన్నా ముందే. కాబట్టి నేను ఇలానే వేస్తాను ప్రతి బ్లౌజ్కి అయితే.
కాకపోతే కొంచెం గ్యాప్ ఇచ్చి మరీ ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా వేయకూడదండి. గ్యాప్ ఇస్తే అంత లుక్ అయితే ఉండదు చూడడానికి. ఒక 1/2 ఇంచ్ వెడల్పుతోనే ఉండాలి ఈ క్లాత్ అనేది. ఇలా నీట్గా కుట్టేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా రౌండ్గా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ నడుము కూడా వేస్తానండి పైపింగు. అలాగే ఇక్కడ జాయిన్ చేసుకుందాం. ఒక్క హ్యాండే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు. 2 హ్యాండ్స్ కూడా ఇంతే మనకి, కానీ ఒకటి చూపిస్తే మీకు సరిపోతాయి కదా. ఇక్కడ నెక్ అనేది కట్ చేశాను నేను. ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీసాను. హ్యాండ్ లోత్ ఇలా తీసుకుని మనకి షోల్డర్ దగ్గర ఇలా పెట్టేసుకోవాలి. మనకు టక్స్ ఇచ్చాం కదా, ఈ మెయిన్ డాట్ ఆ షోల్డర్ దగ్గర ఇలా పెట్టేసుకొని కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్ను అయితే ఇలా రావాలి. రివర్స్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ దగ్గర నీట్గా ఇలా పట్టుకొని మళ్ళీ అంత లాస్ట్ వరకు అయితే వెళ్ళాలి. ఇలానే ఉల్టా వస్తున్నాను చూడండి ఇప్పుడు. అలానే ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఇలా ఉల్టా వేసుకొని రావాలి. ఇవి అంటే 2 విధాలుగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ హ్యాండ్స్ జాయింట్ అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు ఇలా చూపించాను కదా, నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను. అంటే ఇంకో రకంగా ఎలా వేసుకోవాలనేది కూడా చూపిస్తాను చూడండి నెక్స్ట్ వీడియోలో. అలాగే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి కట్ చేసిన క్లాత్ అయిపోయింది కదా. ఈ నడుము దగ్గర మనకి స్ట్రైట్ పీస్ అయినా వేసుకోవచ్చు, క్రాస్ పీస్ అయినా వేసుకోవచ్చు అండి. ఎలాంటి ఇబ్బంది అయితే మనకి ఉండదు. కానీ నెక్ సైడ్ మాత్రం మనం పైపింగ్ వేయాలంటే నెక్కు అయితే మనము క్రాసే తీసుకోవాలండి ఖచ్చితంగా. అలా తీసుకుంటేనే బాగా వస్తుంది, లేకుంటే అయితే రాదు. ఇక్కడ చూడండి, ఇలా అయితే నీట్గా ఒక 1/2 ఇంచుతోనైతే మనము ఎక్స్ట్రా 1/2 ఇంచు ఖర్చుకు తీసుకుంటాం కదా, అంతే సైజుతోని ఇలా కుట్టుకుంటూ రావాలి నడుము దగ్గర. ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా థ్రెడ్ అయితే ఇలా పెట్టుకోవాలి. దారం మీద నుంచి మనం కుట్టిన దాని మీద నుంచి ఇలా పెట్టేసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్. వచ్చిన వాళ్ళు చెప్తారు అదే దాందేముంది అనుకోవచ్చు మీరు, కానీ మీరు కూడా ట్రై చేయండి, కంపల్సరీగా వస్తుంది మీకు కూడా. మనం నార్మల్ కుట్టిన దానికన్నా పైపింగ్ వేస్తే బ్లౌజ్ అనేది చాలా లుక్ వస్తుంది ఫ్రెండ్స్. అది అంటే మనకి తక్కువ రేటు బ్లౌజ్ అయినా అంటే సారీ అయినా సరే పైపింగ్తోని చాలా లుక్ అనేది వస్తుంది బ్లౌజ్కి. కాబట్టి మీరు పైపింగ్ అనేది నేర్చుకుంటే మీరు మీకన్నా కుట్టుకోవచ్చు కదా, గిరాకీ కుట్టకపోయినా మీవి కుట్టుకున్నా చాలు. ఈ రోజుల్లో చాలా మిషన్ కుట్టే వాళ్ళకి అంటే బ్లౌజులు కుట్టించే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కదా, అందరికి ఒకేలాగా ఉండదు పరిస్థితి. కాబట్టి మన వరకు మనం నేర్చుకున్నా ఈజీగా అవుతుంది. కొంచెం మనీ అయితే సేవ్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి చెప్తున్నాను నేను. పైపింగ్ అనేది చాలా ఈజీగా కుట్టుకోవచ్చు, ట్రై చేయండి మీరు కూడా. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో. ఇలా అయితే వచ్చిన తర్వాత మనము జాయింట్ అనేది చేసుకుందాం. ఇంకా జాయింట్ అనేది చేసుకునేటప్పుడు ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్. ఇలా నీట్గా ఇలా కొంచెం లాగినట్టుగా పట్టుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది హ్యాండ్ లూజ్ అనేది. ఇలా హ్యాండ్ లూజ్ దగ్గర మార్క్ పెట్టుకొని ఇలా అయితే రఫ్ ఇవ్వాలి. ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు కొంచెం రఫ్పించి ఇక్కడ చంక లూజ్ అనేది చూడండి ఇలా తీసుకోవాలి. షోల్డర్ నుంచి ఇలా కరెక్ట్గా పట్టుకుంటే మనకి ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. ఇలా కొంచెం కిందికి పోయిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇది ఉక్సు పట్టి సైడ్ కాబట్టి మనం ఉక్సు పట్టి తీసుకోవాలి. ఏదైతే అది మనకి ఎలా తీసుకుంటే అలా వీలుగా వేసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ చేసుకోవాలి నడుము అనేది. నడుము ఫోల్డింగ్ చేసుకొని మన సైజ్ బ్లౌజ్ కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. 2 పట్టుకొని ఇక్కడ మార్క్ అయితే ఇలా పెట్టుకోవాలి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వస్తుందండి ఫిట్టింగ్ అనేది మనకి. చూడండి ఇలా ఇప్పుడు ఈ 2 మార్కులు ఎగ్జాక్ట్గా కలుస్తాయి చూడండి. మనకి ఎక్కడ కొంచెం ఎక్స్ట్రా కూడా క్లాత్ లేకుండా ఎంత కరెక్ట్గా వచ్చాయో చూడండి మీరే. స్ట్రైట్గా వచ్చింది కుట్ట అనేది కూడా. మనకి ప్లస్ మార్క్ అయితే ఖచ్చితంగా వస్తుందండి ప్రతి బ్లౌజ్కి. ఏదో ఒక బ్లౌజ్కి మాత్రమే రాదు, కానీ అన్ని బ్లౌజులకి ఖచ్చితంగా వస్తుంది ప్లస్ మార్క్ అనేది. ఇలా 4 స్టిచ్ అయితే వేసుకోవాలండి బ్లౌజ్కి అనేది.
ఇక్కడ ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది. అప్పుడు ఇలా అటు ఇటు కొంచెం ఫోల్డింగ్ చేసి లోపలికి పెద్ద కుట్ట అనేది పెట్టేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉన్నా ఇంకా కామెంట్ సెక్షన్లో అడగండి, చెప్తూ ఉంటాను నేను. లైక్ అంటే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ ఇవ్వట్లేదు. చేయండి ఫ్రెండ్స్, కొంచెం మోటివేషనల్గా ఉంటుంది కదా. మీరు కూడా లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు కూడా వీడియోస్ అనేది బాగా తీయాలనిపిస్తూ ఉంటుంది కదా. మీకోసం అయితే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి మీరే. ప్లస్ మార్క్ కూడా వచ్చింది చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది. ఓకే సిస్టర్, మీ డౌట్ అయితే నేను క్లియర్ అయింది అనుకుంటా. మీకేమన్నా ఇంకేమైనా డౌట్ ఉంటే మళ్ళీ కామెంట్ చేయండి సిస్టర్, మీరు చెప్తాను నేను.